ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టిలో అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం గురుగారు. నమస్కారం రాజీ గారు. గురించి చాలా విన్నాను, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా ప్రతిదీ వివరంగా చెప్తారు. సో ఈ రోజు నాకు ఆపర్చునిటీ దొరికింది మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడేందుకు, రాశి ఫలాలు అనేది తెలుసుకునేదానికి. ఈ వారం వృశ్చిక రాశి వారికి 20 జూలై నుండి 26 జూలై వరకు ఎలా ఉండదో కొంచెం తెలియజేయాలి. తప్పకుండా తెలియజేస్తా. ఒక చిన్న సందేహం, వృశ్చిక రాశిలో ఉన్నవారు వాళ్ళ గుణగణాలు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కొంచెం ముందు అది చెప్తానమ్మా. జనరల్గా వృశ్చిక రాశి అంటే మనకు కుండి అంటే మనకి ఇది కదమ్మా, వృశ్చికం కదా. ఆ వృశ్చికానికి అధిపతి ఎవడు? కుజుడు. పట్టు పడితే వదిలిపెట్టరండి వీళ్ళు, పట్టుదల ఉన్న వాళ్ళ వ్యక్తులు అనమాట. అందుకే ఆ గుర్తులు కూడా అలాగే ఇచ్చాడు భగవంతుడు. ఈ పట్టుదల ఉన్న ఈ రాశి వాళ్ళు అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు, బాగా పడతారు, శ్రామికులు అన్నమాట. హార్డ్ వర్క్లో వీళ్ళు మిలిటరీలో ఉంటారు, పోలీసులలో ఉంటారు, వీళ్ళు ఎన్ని మన సెక్యూరిటీస్లో వీళ్ళు ఎక్కువ అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే 24 hours కష్టపడడం, రిలేషన్షిప్కి బాగా విలువ ఇవ్వటం, అలాగే మంచి గుణగణాలు ఉంటాయన్నమాట. త్యాగం చేసే గుణం వీళ్ళకి బాగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి రాశి అమ్మా ఇది వృశ్చిక రాశి. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి కొద్దిగా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం వృశ్చిక రాశి తీసుకున్నాం అనుకోండి, విశాఖ 1వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠాలో 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశిలో ఉంటాయన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఈ వారఫలం ఎలా ఉందో అడిగావు కదా. ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి దశమంలో కుజుడు ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ వారంలో. అది గొప్పగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాదు, మంచి వృత్తిలో పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ కూడా కుజగ్రహం యొక్క స్థితి. సూర్యుడు ఇన్ని రోజులుగా అష్టమంలో ఉండి వృశ్చిక రాశి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆయన 9ంటికి వచ్చేసాడుగా, కాబట్టి ఉద్యోగం దిమ్ము దులిపేస్తారనమాట. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకున్న ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అనుకున్నట్టుగా కొత్త ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు జాయిన్ అయ్యే అవకాశాలని కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి విషయంగానే చూసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. ఎక్కువ అలసటకి గురి కాకుండా చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. ఇకపోతే ధనస్థానం అండి, కొంచెం అష్టమ గురువు కాబట్టి ధనస్థానం దగ్గర ఏదైనా సొంత పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాల దగ్గర గురువు అష్టమంలో ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ధనస్థానం తగ్గుతుంది, కుటుంబంలో కొంచెం అలజడి ఉంటుంది, పిల్లల చదువులో అశ్రద్ధ కనిపిస్తుంది, తెలివి తక్కువ నిర్ణయాలు, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, ఇవన్నీ కాకుండా గురుగ్రహానికి మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవటం మంచిది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఉండదు. ముఖ్యంగా మంచి ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ముందే చెప్పాను. భార్యాభర్తల మాత్రం చక్కటి అనుబంధం అండి ఈ రాశి వాళ్ళకి. ఈ వారం అంతా కూడా ఆనందంగా చట్టా బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. పెళ్ళి కాని వాళ్ళకు శుభవార్తలు ఉంటాయి, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది, అన్ని రకాల శుభాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళందరికీ పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు, పెద్దల సహకారం బాగుంటుంది, అదృష్టం వరిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభదాయకమైన పరిస్థితి, వ్యాపారంలో మంచి దూకుడు చూపిస్తారు, మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది, అన్నిట్లో కూడా చాలా ముందుకు దూసుకెళ్తారు. ఈ రాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటుంది ఈ వారం అంతా. కాబట్టి ఏ గ్రహాలకి నేను చెప్పానో అది కొంచెం చేసుకుంటే వీళ్ళకి అది మంచిది అవుతుందన్నమాట. ఈ రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది, ఏ దేవుళ్ళకు అదమ్మా మంచిది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ మనం చూసుకుంటే ముఖ్యంగా గురువు అష్టమంలో ఉండడం, గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి తల్లి. అలాగే అన్ని సూర్యుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, అన్ని గ్రహాలు బాగున్నాయి, ఒక గురుగ్రహం మాత్రమే చాలా ఇబ్బంది పెడుతుంది. గురుగ్రహానికి ఎలా పరిహారం చేయాలో నన్ను కన్సల్ట్ చేయండి, నేను తప్పకుండా తెలియజేస్తాను. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రేక్షకులు గురుగారికి కాంటాక్ట్ కాగలరు. నమస్కారం. నమస్కారం.